స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. బ్రతకడం అంటే ఏమిటి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బ్రతకడము అంటే అనే ఈ ప్రశ్న చాలా సులువుగా మనకు తోస్తూ ఉండవచ్చు, కానీ దీనికి జవాబు ఇవ్వడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. దీనిని ఈ అంశాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేక ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. స్నేహితులారా, బ్రతకడం అంటే శరీరంలో జీవక్రియలు జరిగించుకోవడము. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగినప్పుడే బ్రతికి ఉన్నట్లుగా మనము నిర్ధారణకు వస్తాం. జీవక్రియలు అంటే ఊపిరి తీసుకోవడం కానివ్వండి, కదలడం కానివ్వండి, గుండె కొట్టుకోవడం కానివ్వండి, వినడం కానివ్వండి, చూడడం కానివ్వండి, ఇవి శరీరంలో సక్రమంగా పనిచేసినప్పుడు మనిషి బ్రతుకుతూ ఉన్నాడు అని, మనము ప్రాణంతో ఉన్నాడు అని తలపోసేటటువంటి వారంగా ఉంటాం. అదే రీతిగా ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనిషి తినేటటువంటి వాడిగా, తిరిగి కదిలేటటువంటి వాడిగా, మరి తిరిగేటటువంటి వాడిగా, నిద్రించేటటువంటి వాడిగా, తనకు తోచిన రీతిగా సమయాన్ని గడిపేటటువంటి వాడిగా, ఆయా లోక సంబంధమైన కార్యములను చేయుచు అతనికి కావలసినటువంటి వస్తువులను, ధనాన్ని సమకూర్చుకునేటటువంటి వాడిగా ఉంటాడు. మనమందరం కూడా బ్రతకడం అంటే ఈ కోవకు చెందిన అంశాలనే ఆలోచించేటటువంటి వారంగా ఉంటాం. బ్రతకడం అంటే ఉద్యోగం చేసుకోవడము, బ్రతకడం అంటే తిరగడము, బ్రతకడం అంటే తినడము, బ్రతకడం అంటే రోజంతా మన సమయాన్ని గడపడము అనే దగ్గరే మన ఆలోచనలు ఆగిపోయినవి స్నేహితులారా. అయితే దైవికమైన ఆలోచన ఏమిటంటే, బ్రతకడం అంటే విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండడం, నైతికత కలిగినటువంటి వ్యక్తిగా ఉండడం. బ్రతకడం అంటే పద్ధతులు, సమాజము ఆమోదించగలిగినటువంటి జీవితం, దేవుడు ఆమోదించగలిగినటువంటి జీవితము, పనులు, నిర్ణయాలు జరిగించడం. దైవికంగా ఒక మనిషి బ్రతికి ఉన్నాడు లేక జీవంతో ఉన్నాడు అంటే అతడు విలువలు కలిగిన వాడుగా, నైతికత కలిగిన వాడుగా, పద్ధతులు కలిగిన వాడుగా, అతని జీవితము విధానము దేవునికి ఆమోదయోగ్యమైనదిగా, సమాజానికి ఆమోదయోగ్యమైనదిగా జీవించడం. బ్రతకడం అంటే 10 మందికి ప్రయోజనకరమైన జీవితాన్ని కలిగి ఉండడం. మరి ప్రయోజనకరమైన జీవితాన్ని ఏ రీతిగా జీవించాలి, ప్రయోజనకరమైన బ్రతుకును ఏ రీతిగా బ్రతకాలి అనే విషయాలు దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము మనకు బోధించేటటువంటిదిగా ఉంది. అందుకే దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము మంచి మార్గంలో
దేవుని యొక్క భక్తులు విశ్వాసుల యొక్క ప్రార్థన మనవిని మనం గమనించినప్పుడు మేము మంచి మార్గంలో, జీవ మార్గంలో, ఉపయోగకరమైన మార్గంలో నడుచున్నట్లు నీ మాటలను, నీ మార్గాన్ని మాకు బయలుపరచు అని వారు ప్రార్థించేటటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులారా, ఇన్ని రోజులు మీరైనను నేను అయినను బ్రతకడం అంటే ఏముందిలే, పని చేసుకోవడము, వస్త్రాలు ధరించడము, తినడము, తిరగడము, మనకు తోచిన రీతిగా సమయాన్ని గడపడం అని తలపోసినామేమో. కానీ బ్రతకడం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకడము అనే విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ రీతిగా బ్రతికినప్పుడే అది దేవుని దృష్టిలో నిజమైనటువంటి బ్రతుకు, ఉపయోగకరమైనటువంటి బ్రతుకు, జీవం యొద్దకు నడిపించగలిగినటువంటి బ్రతుకు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నిజమే బ్రతకడం అంటే తినడము, తాగడము, తిరగడము, సంపాదించుకోవడము, ఈ లోక సంబంధమైన విషయాలలో బిజీగా ఉండడము, ఇక్కడి వరకే మేము ఆలోచించినటువంటి వారంగా ఉండవచ్చునయ్యా. మా నేత్రములను తెరిపించి బ్రతకడం అంటే మీకు ఆమోదయోగ్యముగా, సమాజానికి ఆమోదయోగ్యముగా, 10 మందికి ప్రయోజనకరంగా బ్రతకడమే నిజమైన బ్రతుకు అని మా నేత్రములను తెరిచిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మేము రానున్న బతుకు అంతటిలో ఈ విషయాలను గుర్తుంచుకొని సరైన బ్రతుకు బ్రతకడానికి మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో కుటుంబములు ఏకీభవించుచూ ఉన్నవి, వ్యక్తులు ఏకీభవించుచూ ఉన్నారు. వారు ఎట్టి అవసరతల మధ్య, ఆపదల మధ్య, మనవుల మధ్య ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో మీరు వినగలిగిన దేవుడవు, వారికి జవాబునివ్వగలిగిన దేవుడవు గనుక వారి మొరలను ఆలకించి వారి ఆపదలను దూరపరిచి వారిని, వారి కుటుంబములను లేవనెత్తుమని, జన్మదినమని, వెడ్డింగ్ యానివర్సరీ అని మిమ్మల్ని సమీపిస్తూ ఉన్న బిడ్డలను ఆశీర్వదించి, సుదూర ప్రయాణంలో ఉన్న బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక.